క్వశ్చన్ అవర్ వాయిదా తీర్మానం లేదు. క్వశ్చన్ అవర్లోకి వెళ్తున్నాం. దయచేసి కూర్చోండి. ప్లీజ్ 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 సిరాన్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి ప్లీజ్ కోఆపరేట్. ప్లీజ్ కూర్చోండి. క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది. కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 13525 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్లీజ్ కూర్చోండి. క్వశ్చన్ అవర్లోకి వెళ్ళాం. కూర్చో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ప్లీజ్ కూర్చోండి. కూర్చోవాలి. మీరు కూర్చోవాలి. క్వశ్చన్ అవర్ స్టార్ట్ అయింది. కూర్చోండి. కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అలాగే ఆలోచిద్దాం. వేరే ఫార్మెట్లో రండి. ఓకే ఓకే ప్లీజ్ ప్లీజ్. మీరు అడిగింది రాసివ్వండి. మీరు వేరే ఫార్మెట్లో రాసివ్వండి. ప్లీజ్ ప్లీజ్ రాసివ్వండి. మీరు రాసివ్వండి. మీరు రాసేయండి. మీరు వేరే ఫార్మెట్లో రాసేయండి. రాసిమ్మని చెబుతుంటే మీరు రాసిమ్మని చెబుతున్నా. మీరు రాసివ్వండి. మీ రిక్వెస్ట్ పరిశీలన చేస్తాను. ఓకే ఓకే నా సార్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. అధ్యక్ష 150 days అయింది అధ్యక్ష ప్రభుత్వం ఏర్పడి. ఈ 150 days మేము వచ్చిన తర్వాత ఏమేమి చేశామో ఆ 150 days మీద ఒక డిస్కషన్కి శాసనసభ నిన్న చాలా బాగా జరిగింది. ఈ రోజే పెట్టండి అధ్యక్ష. ఈ రోజు మీరు పెట్టండి. ఆ 150 day డిస్కషన్ పెడితే ఈ 150 రోజుల్లో మేము ఏమేమి చేసాం, గతంలో పరిస్థితులు ఎలాగున్నాయి మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అందులో కూడా వస్తాం. అందులో సూపర్ 6 కూడా చేద్దాం. అందులో సూపర్ 6 కూడా చేద్దాం అధ్యక్ష. రాసివ్వండి. మీరు పెట్టండి. అభ్యంతరం ఏంటి లేదు. 150 రోజులు డే 1 by day 1 మొత్తం ఏం జరిగిందో చెప్తాం. లాస్ట్ 5 years ఏం జరిగిందో చెప్తాం. సూపర్ 6 ఏవేవి అమలు చేశామో ఏమి చేయాలో అవి కూడా చెప్తాం. మీరు అవకాశం ఇవ్వండి. 150 రోజులు మేము చేసిన దాని మీద డిస్కషన్కి అవకాశం ఇవ్వండి. అందులో సూపర్ 6 మాట్లాడండి. 150 రోజుల్లో ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాం, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎలా తగలబెట్టింది అన్నీ చెప్తాం. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అయ్యా. మీ ఇచ్చింది మీరు కూర్చొని ఎల్ఓపి గారికి మర్యాద ఇవ్వండి. ఆయన లేచినప్పుడు మీరు కూర్చోవాలి. మంత్రులు లేచినప్పుడు మెంబర్స్ కూర్చోవాలి. అది మర్యాద, సభా మర్యాద. అధ్యక్ష మేము ఇచ్చిన నోటీసు ఏదైతే ప్రభుత్వం వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి వాగ్దానం చేసిందో ఆ సూపర్ 6 అని ఏది జనార్దం తెలియందో వాటి మీద వచ్చి ఎన్నికలే 6 నెలలు 7 నెలలు అయింది కాబట్టి ఏం చేశారో దాని మీద మేము చర్చ అడిగాం అధ్యక్ష. మంత్రి గారు వచ్చి చెప్తున్నారు ఈ 150 రోజుల్లో మేము చేసిన ఘనకార్యాలు చెప్తా ఉన్నారు. ఓకే ఫైన్. మీరు చేసిన ఘనతలు ఘనకార్యాలు ఇంకా చేయబోయేది అని చెప్పడం తప్పు కాదు. కానీ మేము చేసిన విధ్వంసాన్ని కూడా తప్పులేదు. మేము విధ్వంసం చేసామో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామో ఏం చేసామో మీరు నేను పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి. బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది. అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష స్ట్రైట్ అవే మేము తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేసినట్టే ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానం చేయాలో వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిన తర్వాత దాని మీద డిస్కస్ అందులో ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అది డిస్కస్ చేయడం తప్పేముంది. అది అడుగుతున్నాం. అందుకంటే అడిగారు. మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు వేరే ఫార్మెట్ లో ఉండి పరిశీలిస్తాము సాధ్యాలు చూస్తాము. ఇంకా లేదండి. ఇంకా కూర్చోండి. అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 13634 మినిస్టర్ ఫర్ రెవెన్యూ రిప్లై చెప్తారా సార్? ప్రతిపక్ష నాయకులు బొత్స గారు అడిగిన దానికి సార్ ఆ రోజున కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి అని మేము అభ్యర్థించాం సార్. దే హ్యావెంట్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దెన్. వీఆర్ రియల్. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్తో మాట్లాడుతున్నాం కానీ ఆ రోజున మేము అభ్యర్థించాం అధ్యక్ష. ఆల్ పార్టీ మీరు చేయండి మేము తీసుకెళ్తాం, మేము అందరం వస్తామని మాట్లాడాం. మేబీ దే డిడ్ంట్ కన్సిడర్ ఇట్ సార్ అధ్యక్ష. సో వి వాంట్ టు బ్రింగ్ ఇట్ టు దట్. ఇంకా పెంచొద్దు. చేయకపోతే అది రికార్డ్స్ లో ఉంటుంది అధ్యక్ష. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎప్పుడు ఇన్ స్పైట్ ఆఫ్ వినండి వినకపోతే చెప్తారుగా. వినండి దయచేసి వినండి. రామారావు గారు వినండి. వినటానికి అభ్యంతరం ఏముంది?
ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపే శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ రావాలని మాకు ఆ శక్తి ఉంది. అది ఉంది కాబట్టి ఇవాళ దయచేసి అది చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. కూర్చోండి సరే అచ్చెన్నాయుడు గారికి పెంచకండి. అధ్యక్ష ఇది బ్యాడ్ ప్రాక్టీస్, ఇది బ్యాడ్ ప్రాక్టీస్. ఇది బ్యాడ్ ప్రాక్టీస్. ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ ఇస్తాననుకోవటం అది అసంభవం. మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి. మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి. ఎవరు లేదు 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 ఎవరు ఆ క్వశ్చన్ అయిపోయింది. ఏమో లేదు, అది లేదు. అరే ఎందుకు వస్తారా మీరు? ఏంటి దేనికి వస్తారు మీరు దేనికి వస్తారు చెప్పండి. మీరు దేనికి వస్తున్నారు? సార్ కూర్చోండి. మినిస్టర్ గారు కూర్చోండి. ఒక్కళ్ళు చెప్పండి ఎందుకు వస్తున్నారు? మీరు వినయ్యా